మన జీవితంలో అనేక దుఃఖాలు సంభవిస్తుంటాయి. మనం అనుకుంటాం ఏందో ఇట్లా అన్నీ వచ్చేస్తున్నాయి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఎవరికైనా నేను ఏమైనా చేశానా, లేకపోతే ఎవరైనా నా మీద ఏమైనా చేస్తున్నారా, మనం ఒట్టొట్టిగా అనుమానిస్తూ ఉంటుంటాం. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు మంత్రాలు పన్నారు, వాళ్ళ మంత్రాలు పన్నారు అనేసాను. ఏ మంత్రాలు ఎవరు పన్నినా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. భగవంతుడు నిన్ను సర్వదా కాపాడుతున్నాడు. భగవంతుని రక్షణలో మనం ఉన్నాం. ఎవ్వరు ఏమి చేయడానికి, నీ పుణ్యాన్ని తొలగించుకోవడానికి, నీ పుణ్యాన్ని తీసుకోవడానికి, నీ యొక్క సంపదను తీసుకోవడానికి ఎవ్వరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. దానికి భగవంతుడే కారణం. నీ కర్మ ఫలితం అది నిన్ను తీసుకొని వెళుతుంది. నువ్వు చక్కగా నీ కర్మను నువ్వు ఆచరించినట్టయితే, నువ్వు చేసిన కర్మ చక్కగా లేకపోతే వాళ్ళ రూపంలో నీకు దుఃఖం అనేది వస్తుంది. నువ్వు చేసిన కర్మ చక్కగా ఉన్నట్టయితే వాళ్ళ రూపంలో నీకు సుఖాన్ని కలిగిస్తుంది. అంతేగాని మనకి ఎవ్వరూ మన దోచుకోవడానికి, మనం సంహరించడానికి ఎవరు తరం కాదు అసలు. ఎందుకు అంటారా, భగవంతుడే మనం సృష్టించాలి. భగవంతుడే మనకు అహర్నిశాలు అహోరాత్రులు మనకి ఛత్ర ఛాయవలే మన రక్షిస్తూ ఉన్నాడు. ఇది శాస్త్రం ముమ్మాటికే చెప్తుంది. తమేవ శరణంగచ్చ సర్వభావేన భారత. ఏ అర్జున, నన్ను ఒక్కడిని శరణాగతి వేడు. నా శరణాగతి వల్ల నీకు సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఈ యుద్ధంలో నువ్వు జయిస్తావని చెప్పాడు. అందుకే భగవంతుడైన శ్రీకృష్ణుడిని అర్జునుడు సంపూర్ణంగా శరణాగతి వేడాడు. యుద్ధం జరిగే ముందు దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు, అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధనుడు సరాసరి ముందుగా వచ్చి కృష్ణుడు తన దగ్గర కూర్చున్నాడు. లాస్ట్లో అర్జునుడు వచ్చి కృష్ణుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఇట్లా నమస్కారం చేసుకుని ఉన్నాడు. అంతే. కృష్ణుడు లేవగానే పాదాల దగ్గర ఉన్న వాడిని చూస్తాడా, తల దగ్గర ఉన్న వాడిని చూస్తారా? మీరు చెప్పండి. మనం లేవగానే ఎవరు కనపడతారు? మన ఎదురుగా ఎవరు ఉంటారో వారు కనపడతారు. లేవగానే అర్జునుడు కనపడ్డాడు. ఏమయ్యా అర్జున, ఎప్పుడు వచ్చావు స్నేహితుడు అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ఉన్నాడు కదా, దుష్టబుద్ధి, పక్కనే కూర్చున్నాడు. అయ్యా కృష్ణ, నేనే ముందు వచ్చాను అన్నాడు. అరే నువ్వెప్పుడు వచ్చినావయ్యా? అర్జునుడు నేను చూశాను అని, ఆరికండి నేను ముందే వచ్చాను అన్నాడు. చూడండి, ముందు వచ్చిన అహంకారంతో అక్కడే కూర్చొని లేవలే. కానీ అర్జునుడిలోనూ ఆ వివేకం, ఆ సంపద, ఆ గౌరవం, ఆ మర్యాద, ఆ వినయం, ఆ భక్తి, ఆ ప్రపత్తి. కృష్ణుడు అంటే అనన్యమైన భక్తి అనమాట. కృష్ణుడు అర్జునుడు వ్యాహులికి వెళ్తారు. వ్యాహులి అంటే వాకింగ్ అండి. వాకింగ్కి వెళ్తున్నప్పుడు కృష్ణుడు అన్నాడు, అర్జున, ఈ ఆకాశంలో తెల్లని కాకులు వెళ్ళిపోతున్నాయా అన్నాడు. ఆహా కృష్ణ, అవునవును అన్నాడు. మళ్ళీ తర్వాత లేదయ్యా వేరే వెళ్తున్నావి అన్నాడు. ఓహో అవునా, అయితే చాలా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా నేను ఏదంటే అదే పువ్వు కొడుతున్నావు. నేను తెల్లని కాకులు వెళ్తుంటే తెల్లను అన్నావు, నల్లం అంటే నల్లను అన్నావు, మరి ఏమిటయ్యా అని అన్నాడు. స్వామి, నువ్వేమి చెప్తే నాకు అదే, నువ్వేది చెప్పావో నాకు అదే సత్యం, నీ మాటే నాకు సత్యం. అందుకే భగవంతుడు స్వయంగా అన్నాడు భగవద్గీతలో, భక్తో సమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడు, నీవు నా సఖుడు అర్జున అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. భగవంతుడు నోటితో ఎవడు ఇతడు నా భక్తుడు, ఎవడు ఇతడు నా మిత్రుడు అని అంటాడో అతని జీవితం మారిపోతుంది. ఆ విధంగా మన జీవితాన్ని నడుచుకోవాలి. అదే కృష్ణావతారం యొక్క దివ్యత్వం, అదే కృష్ణుని యొక్క ఆ దివ్యమంగళం యొక్క ఆశీర్వాదం. భగవంతుడైన కృష్ణుని చూడగానే ప్రతి ఒక్కడికి ఎట్టివాడికైనా సరే మార్పు కలిగిపోతుంది. అటువంటి ఆ కృష్ణుడి దగ్గర దుర్యోధనుడు కూర్చున్నాడు, అర్జునుడు కూర్చున్నాడు. చూడండి, అర్జునుడిని అడిగాడు, కృష్ణ ఇది అర్జున నీకేం కావాలన్నాడు. స్వామి, కృష్ణుడు 2 పెట్టాడు ఆయన ముందు. నాకు నారాయణ సేవ ఉన్నది, నేనున్నాను. నారాయణ సేవ బ్రహ్మాండంగా యుద్ధం చేస్తుంది, కానీ నేను యుద్ధం చెయ్యను. నేను యుద్ధంలో రథాన్ని చక్రాన్ని పట్టను, ఆయుధాన్ని పట్టను. నేను కేవలం రథాన్ని నడిపిస్తాను, ఉంటాను. నీకేది కావాలో కోరుకో అన్నాడు. చూడండి, అర్జునుడు భక్తుడు కాబట్టి అర్జునుడికి తెలుసు శరణాగత వత్సలుడైన భగవంతుడు ఈయన ఈ జగత్తునే రక్షించగలరు. అప్పుడు ఆయన శరణాగతి వేడి, కృష్ణ నీవే నాకు కావాలన్నా. చూడండి, అప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు కదా, అర్జునుడు వెర్రివాడు,
ఏమే అప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ మరి అర్జునుడికి ఏమీ అవసరం లేదు అన్నాడు కదా, నేను తీసుకెళ్ళిపోతాను, నాకు నారాయణ సేవ చాలు అని అన్నాడు. అనుకొని వెళ్ళిపోయినాడు. చూడండి నారాయణ సేవ ఎంత, భగవంతుడి స్వయంగా తన పక్కన ఉంటే ఆ నారాయణ సేవలు ఎన్ని సేవలైతే ఏం చేయగలరు. అందుకే భగవంతుని శరణాగతి కదా. అటువంటి శరణాగత భక్తిని తత్వం తెలిపేదే భాగవతం. అటువంటి భక్తిని ప్రతిపాదించేదే భగవంతుని యొక్క గాథ కథలు. ఆ కథల్లో కృష్ణావతార ఘట్టమే, ఆ కృష్ణ లీలలు, ఈ దశమస్కంధమే అదే గొప్పది. అటువంటి దాంట్లో తృణావర్తుడు, ఇప్పుడు మనం తృణావర్తుడు అంటే సుడిగాలి. ఈ సుడిగాలి వస్తుంటుంది మన జీవితంలో, అనేక రకాల సమస్యలే సుడిగాలి. ఈ సమస్యలన్నిటినీ దాటాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? శ్రీకృష్ణుడిని ఆశ్రయించాలి, భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆ గోపికలు, ఆ గోపాలులు, ఆ నందుడు వాళ్ళందరూ ఆ భగవంతుణ్ణి ఆశ్రయించారు, ఆ శ్రీకృష్ణుడిని గోకుల్ని ఆశ్రయించారు. అన్ని ఉత్పాతాలు జరిగినా వాళ్ళకి ఏమీ కాలేదు. చూడండి అంతమంది రాక్షసులు వచ్చి గోకులంతా కూడా ఆ పిల్లలందరినీ సంహరించాలనుకున్నా ఏమీ చేయలేకపోయినారు. అందుకే భగవంతుని యొక్క ఆశీర్వాదం, భగవంతుని శక్తి ఎవరైంది ఉంటుందో, ఏ దేశం నుండి ఉంటుందో ఆ దేశాన్ని కానీ ఆ జనులు కానీ ఈ లోకంలో ఎవ్వరు ఏది చెయ్యలేరు. ధర్మం ఒక్కటే రక్షణ. అటువంటి ధర్మరక్షణ చేసేవాడికి, ధర్మంలో నడిచిన వాడికి, ధర్మ మార్గంలో బోధించేవాడికి, ధర్మాన్ని చెప్పేవాడికి, ధర్మాన్ని చూసిన వాడికి, ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేసిన వాడికి ఈ ప్రపంచమంతా ఏకమైనా సరే ఎవ్వరు ఏమీ చెయ్యలేదు. అదే భగవంతుని యొక్క ఉనికి, అదే భగవంతుని యొక్క ఆ తేజస్సు. ఆ తేజస్సు అతనిలో వెనకన ఉంటుంది, అది రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఆ రక్షణే ఇదంతా. మరి అటువంటి మన జీవితంలో తృణవత్తు జీవం ఆవర్తయతి స తృణావర్త. అంటే తృణం అంటే గడ్డి, తృణావత్తుడు అంటే సుడిగాలి. అలా ఆవర్తం అంటే సుడిగాలి. ఈ సుడిగాలి రూపంగా వచ్చి శ్రీకృష్ణుణ్ణి తీసుకొని ఆకాశంలోనికి లేచి వెళ్ళిపోయినాడు. భగవంతుడు తన బరువుని ఏం చేశాడంటే పెంచాడు. అతను ఏదైనా చేయగలడు. ఘటన పటియేసి అదే లీల అనుకున్నాం కదా ఫస్టే మనం. భగవంతుని లీలలనే చిన్నవాడు ఇంత, రాక్షసుడు ఎంత, ఈయనకంటే డబల్ ఆకారం. మరి అటువంటి ఆ పిల్లవాడు అట్లా పెరిగి 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 పెద్ద అయిపోయారు, రూపం అయిపోయారు. మొయ్యలేకపోయినాడు. సుడిగాలికి ఎంత, దానికి ఎంత తీసుకెళ్ళేది ఉంటుంది అంతే ఉంటుంది. అట్లాగే ఈయన పెద్దగా అయిపోయేసరికి ఆ తృణావర్తుడు పట్టుకోలేకపోయినాడు. చూడండి బరువు పెరుగుతుంది. అట్లాగే దుష్టశక్తులు ఏమీ చెయ్యలేవు. సజ్జనుడికి సదాచారవంతునికి దుష్టశక్తులు ఏమీ చెయ్యలేవు. వాళ్ళ శక్తి క్షీణించిపోతుంటారు. ఎప్పుడు నీవు ఎప్పుడైతే ధర్మస్వరూపుడివై ధర్మంలో ఉంటావో ఆ శక్తులను నీ ముందు ఎందుకు పనికిరావు. అందుకే దుష్టశక్తుల ముందు ధర్మాత్ముడు, భక్తుడు, ధైర్యం వాడు ఎప్పుడు భయపడవలసిన పనే లేదు. రజోగుణం అంటే కామము, క్రోధం, వీటి యొక్క సంతానం, పుత్రులు. రజోగుణానికి 2 పుత్రులు. ఎవరు వాడు? కామం, క్రోధం. కామం అంటే ఇష్టం వచ్చినట్టు కోరికలు, ఇష్టం వచ్చినట్టు ఇవి. క్రోధం అంటే కోపం, అంటే కోపం. ఈ ఎవరిలో ఉంటాయో వాళ్ళు తృణావతులు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. తృణావతులు అంటే సుడిగాలి వచ్చి తీసిపోతుంది. ఆ సుడిగాలే మన ఇంట్లో మనకి వస్తుంటుంటాయి. మన ఇంట్లో మన పిల్లల ద్వారా, మన భర్త ద్వారా, మన భార్య ద్వారా, మన పక్కింటి వాళ్ళ ద్వారా, లేదా మరొక ద్వారా మనకు సంభవించినటువంటి కష్టాలు. అందుకు కాబట్టి రజోగుణం మనస్సులో కలగగానే మనస్సు చంచలమైపోతుంది. అట్లా అంటే తృణావర్త రూపమైన సుడిగాలి మనస్సులో కలగగానే బుద్ధి చలించిపోతుంది, మనస్సు చంచలమైపోతుంది, బుద్ధి ఈశ్వరు నుండి విముఖమైపోతుంది. అందుకే కాబట్టి అటువంటి తృణావర్తుల లోపల ప్రవేశం కాకుండా మనం చూసుకోవాలి. అప్పుడు ఈ మహర్షులు, గొప్ప గొప్ప మహర్షులు మరి వాళ్ళందరూ ప్రార్థించారు. వాళ్ళందరూ శరణాగతి వేడారు. పరమాత్మ పాహిమాన్ మమ్మల్ని రక్షించండి అని. అప్పుడు మళ్ళీ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ బాల్య రూపం నుండే ఆ తృణావతుని సంహరించి దాని యథాప్రకారంగా మళ్ళీ ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు.